ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈ ఏప్రిల్ నెలలో చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 72,721 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,545 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4 కోట్ల రూపాయలండి. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్ళే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా 1 గంట లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలో కొనసాగుతోందండి. అంటే అటు మరీ ఎక్కువగాను లేదు, అలాగని తక్కువగాను లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికైతే 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోందండి. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోగలరు. ఇప్పుడు 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లల దర్శనం గురించి తెలుసుకుందామండి. తిరుమల కొండపైన 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు సుపదం అనే స్పెషల్ క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపించడం జరుగుతుందండి. దీన్ని సుపదం ఇన్ఫాంట్ దర్శనం అని అంటారు. ఈ ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళాలంటే మీకు ఎటువంటి దర్శనం టికెట్లు కూడా అవసరం లేదండి. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్తే చాలు. అవేంటంటే మీ బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా మీ బిడ్డ పుట్టినరోజు హాస్పిటల్లో డెలివరీ డే రిసిప్ట్స్ కానీ ఉండాలి. వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ ఉండాలండి. వీటిని తీసుకొని మీరు సుపదం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్గా క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఈ ఇన్ఫాంట్ దర్శనం అనేది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఉదయం పూట ఈ దర్శనం అనేది ఉండదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టైమింగ్స్ అన్నీ కూడా. ఈ టైమింగ్స్లో మాత్రమే సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుంది. అలాగే పండుగ రోజులలో మరియు పర్వదినాలలో ఇన్ఫాంట్ దర్శనాన్ని టీటీడీ వారు క్యాన్సిల్ చేస్తారండి. కాబట్టి మిగతా రోజుల్లో మీరు ఎప్పుడైనా కూడా ఇన్ఫాంట్ దర్శనానికి రావచ్చు. ఇంకొందరు భక్తులు ఏమడుగుతున్నారంటే తల్లిదండ్రులే కాకుండా వేరే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫాంట్ దర్శనానికి రావచ్చా అని అడుగుతున్నారు. మీకు సంవత్సరం లోపు వయస్సు ఉన్న బిడ్డ, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు తప్ప వేరే కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతించరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్లు కూడా అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా డైరెక్ట్గా మీతో పాటు మీ పిల్లలని తీసుకొని వెళ్ళొచ్చు. అయితే లక్కీ డిప్లోని సేవలలో మాత్రం సుప్రభాత సేవకి అలౌ చేస్తారండి. మిగతా సేవకి 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లల్ని అలౌ చేయరు. అంతకు మించి ఎక్కువ వయసు ఉంటే డిప్లో సెలెక్ట్ అయితే అలౌ చేస్తారు. ఇవండి ఈ ఏప్రిల్ నెలలో చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇక శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయన్నమాట.
ఒక భక్తుడు, మేడం 2 ఏళ్ల లోపు ఉన్న వయస్సు ఉన్న పిల్లల కోసం దర్శనం టికెట్స్ ఎలా చేసుకోవాలి అని అడిగారు. 12 ఏళ్ల లోపు వయస్సు ఉంటే కనుక వారికి ఎటువంటి దర్శనం టికెట్స్ కూడా అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకువెళ్ళడం మంచిది. లేకపోయినా కూడా 12 ఏళ్ల లోపు వయస్సు ఉంటే కనుక దర్శనానికి అనుమతిస్తారు. అలాగే మేడం ఏప్రిల్ 7వ తేదీన సుపదం దర్శనం చేసుకోవచ్చా అని అడిగారు. అవునండి, చేసుకోవచ్చు. శ్రీరామనవమికి కూడా దర్శనం అనేది మ్యాక్సిమం ఉంటుందండి. ఎందుకంటే క్యాన్సిల్ చేస్తున్నట్టు టీటీడీ వారి నుంచి ఎటువంటి సమాచారం కూడా రాలేదు. కాబట్టి మ్యాక్సిమం రామనవమి రోజు ఆ తర్వాత నుంచి కూడా సుపదం దర్శనం అనేది అందుబాటులో ఉంటుంది. మీరు అడిగిన తేదీకి కూడా మీరు ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మ్యామ్ ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 10 గంటలకు తిరుపతికి చేరితే ఎస్ఎస్డి టికెట్స్ దొరికే ఛాన్స్ ఉంటుందా అని అడిగారు. అవునండి, ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారు. మీరు 10 గంటలకి చేరుతారు కాబట్టి తిరుపతి చేరిన వెంటనే లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న ఎస్ఎస్డి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.